హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి స్లైడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. సో దాని తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఇమీడియట్ కరెక్షన్ అండ్ నిన్న ఇంట్రాడే లో పాయింట్ విచ్ ఇస్ నథింగ్ బట్ 25,000 మనం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నామో అక్కడ వరకు కరెక్షన్ వచ్చి అండ్ అక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చాం. సో మార్కెట్స్ ఈ రోజు ప్రాపర్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ట్రావెల్ అయినాయి. బట్ ఓవరాల్ ట్రేడింగ్ జోన్ చూసుకుంటే మనం 2 days నుంచి ఏదైతే ఒక 200 పాయింట్స్ రీజన్ కన్సాలిడేషన్ మాట్లాడుకున్నామో 25,000 దగ్గర నుంచి 25,200 ఈ రెండు లెవెల్స్ ని ప్రాపర్ గా రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాపర్ సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ హై పాయింట్ వెళ్ళినప్పుడు కూడా స్లైట్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. బట్ ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు మనకి టీసీఎస్ సంబంధించిన సెకండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి. సో దాని గురించి కూడా ప్లాన్ చేసుకుని ఒక 2 స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ కోసం కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అవి కూడా మీకు కవర్ చేస్తాను. సో ముందుగా నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. నిన్న ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సేమ్ లెవెల్స్ మనకి 25,000 స్ట్రాంగ్ సపోర్ట్, 25,200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో సేమ్ లెవెల్స్ ని రేపు కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ అండ్ దీంతో పాటు ఈ రోజు మార్కెట్ మనకి ఇంక్రీజ్ అన్నప్పుడు ఒక బుల్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు దాని తగ్గట్టుగా ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కూడా ప్రాపర్ సపోర్ట్స్ వచ్చినాయి. నథింగ్ మీకు పుట్ సైడ్ నుంచి కంప్లీట్ బిల్డప్ జరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అని, అండ్ కాల్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఒక్కసారి ఏ లెవెల్స్ దగ్గర ఎలా చేంజ్ అయిందో ఒక్కసారి ఆప్షన్ చైన్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ చైన్ ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే మీకు పుట్ సైడ్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ 20,50,000 అండ్ కాల్ సైడ్ 20,38,000. సో ఓవరాల్ గా చూసుకుంటే పీసీఆర్ రేషియో కూడా ఎగ్జాక్ట్ గా న్యూట్రల్ గా ఉంది. అంటే పీసీఆర్ రేషియో నెగిటివ్ ఫేజ్ నుంచి ఇప్పుడు న్యూట్రల్ స్టేట్ లోకి వచ్చింది. అండ్ దాంతో పాటు ఇండివిజువల్ స్ట్రైక్స్ దగ్గర చూసుకుంటే మీకు కంప్లీట్ గా మీకు పుట్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది, సపోర్ట్ స్ట్రెంత్ అయినాయి. అట్ ది సేమ్ టైం కాల్ సైడ్ మీకు అవుట్ ఆఫ్ ది మనీ, ఎట్ ది మనీ అండ్ ఇన్ ది మనీలో కూడా కాల్ సైడ్ కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయారు. అంటే కాల్ సైడ్ ఏదైతే రెసిస్టెన్స్ బిల్డ్ చేశారో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ వీక్ అయిపోయాయి, సపోర్ట్స్ స్ట్రాంగ్ అయ్యి. సో ఈ రోజు టెక్నికల్ గా చార్ట్ లో మనకి ఏదైతే పాజిటివ్ ర్యాలీ కనిపించిందో సేమ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కూడా సేమ్ సెంటిమెంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. కాకపోతే స్టిల్ ఇంకా మనకి 25,200 దగ్గర ఫర్ టైం బీయింగ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ దో కాల్స్ ఎగ్జిట్ అయినప్పటికీ మనం ఏదైతే 25,200 రెసిస్టెన్స్ అనుకుంటున్నామో అక్కడ మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ పుట్ సైడ్ 1 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి, మార్కెట్ ఈ రోజు ర్యాలీ కంటిన్యూ అయితే బ్రేక్అవుట్ జరిగితే ఆ కాల్స్ కూడా ఎగ్జిట్ అయిపోతారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్, మార్కెట్ డైరెక్షన్ కి మార్కెట్ ఈ రోజు వచ్చిన డైరెక్షన్ అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో వచ్చిన చేంజ్ కూడా రెండు ఒకటే సెంటిమెంట్ ఆర్ ఒకటే సెటప్ ని మనకి ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటికి ప్లాన్ చేసుకుందాం. సో ఈ రోజు ఒకసారి చూడండి, సపోర్ట్ నుంచి మార్కెట్ ర్యాలీ కంప్లీట్ కన్సాలిడేషన్ అండ్ ఈ కన్సాలిడేషన్ కూడా మీకు క్లోజ్ టు ఒక రెసిస్టెన్స్ దగ్గర జరుగుతుంది. సో దీన్ని బట్టి రేపు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ద ఓన్లీ థింగ్, మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అందరూ చేసే కామన్ లాగే మనం కూడా లాంగ్ పొజిషన్ నథింగ్ బట్ ఒక బై పొజిషన్ తీసుకుంటాం. ఈ బై పొజిషన్ తీసుకుంటున్నప్పుడు మనం రేపు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ వచ్చేసరికి పర్టికులర్ గా 25,200 కి సంబంధించి కాల్ సైడ్ ఈ రోజు 1,40,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందండి. ఇది ఏం జరుగుతుందో చూడాలి. అట్ ది సేమ్ టైం ఇదే స్ట్రైక్ కి సంబంధించిన పుట్ సైడ్ వచ్చేసరికి యావరేజ్ గా 90,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ బ్రేక్అవుట్ జరిగి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు మనకి కాల్స్ లో ఎగ్జిట్ కనిపించాలి అండ్ పుట్స్ లో అడిషన్ నథింగ్ బట్ పుట్స్ ఇంకా బిల్డప్ అవ్వాలి. ఇది జరుగుతుంది. మనం ఈ ఒక్క స్ట్రైక్ చూసుకుంటే చాలు, ఈ ఒక్క స్ట్రైక్ దగ్గర ఈ యాక్టివిటీ కనిపిస్తేనే ఈ బ్రేక్అవుట్ దగ్గర మనం లాంగ్ తీసుకుందాం. ఒకవేళ మీకు బ్రేక్అవుట్ జరిగింది, పుట్ సైడ్ ఇంక్రీజ్ అవుతున్నారు, కాల్ సైడ్ డిక్రీజ్ అవ్వట్లేదు, కాల్స్ అలాగే స్టేబుల్ గా ఉంటే ఖచ్చితంగా మార్కెట్ ఇప్పుడు ఏదైతే కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయిందో ఇదే కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జరిగి కూడా ఇలాగే కన్సాలిడేషన్ లో మార్కెట్ అక్కడక్కడే సైడ్ వేస్ లో మూవ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు పుట్ సైడ్ ఒకటి సపోర్ట్ బిల్డ్ అయితే సరిపోదు, కాల్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ కూడా ఎగ్జిట్ అవ్వాలి క్లియర్ గా. అలా జరిగితేనే ఆ 25,200 ఏదైతే బ్రేక్అవుట్ ఉందో ఆర్ ఈ రోజు మార్కెట్ ఎండింగ్ లో ఏదైతే కన్సాలిడేషన్ క్రియేట్ అయిందో ఈ కన్సాలిడేషన్ ఈ బ్రేక్అవుట్ ని మనం పర్ఫెక్ట్ గా ఒక ట్రేడ్ ఆపర్చునిటీ కింద యూస్ చేసుకుంటాం. ఈ రోజు క్లియర్ గా చార్ట్ లో ఏదైతే సెంటిమెంట్ కనిపించిందో ఆప్షన్ చైన్ లో కూడా అదే కనిపించింది కాబట్టి డెఫినెట్ ఈ రోజు ట్రేడ్స్ తీసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. రేపు కూడా ఇదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫాలో అయితే బెటర్, రైట్? అలా కాబట్టి దేర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ మార్కెట్ ఇది రీసెంట్ స్వింగ్ హై కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ కూడా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు అండి. యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ బోత్. మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు మీరు 3 డైరెక్షన్స్ నథింగ్ బట్ న్యూట్రల్ కి ప్లాన్ చేసుకోవాలి, అప్ సైడ్ డౌన్ సైడ్ 3 డైరెక్షన్స్ కి మీరు ప్రిపేర్ ఉండాల్సిందే. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక మనకి సెంటిమెంట్ ఎలా ఉంది, కంప్లీట్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ నిన్న కంప్లీట్ నెగిటివ్ ఉంది. అండ్ ఈ రోజు హైయర్ హైస్ అండ్ హైయర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతూ ఈ రోజు కంప్లీట్ పాజిటివ్ వెళ్ళిపోయి. సో న్యూట్రల్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం అన్ని సైడ్స్ కి మనం ప్రిపేర్డ్ గా ఉంటేనే ఎఫిషియెంట్ గా ట్రేడ్ తీసుకోగలం. ఇప్పుడు లాంగ్ పొజిషన్ కి ఎలాగో ప్లాన్ చేసుకున్నాం, షార్ట్ పొజిషన్ కి వచ్చేసరికి సేమ్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి క్లియర్ గా రివర్సల్ సిగ్నల్స్ వచ్చినప్పుడు ఈ 25,200 ని రిఫరెన్స్ గా తీసుకుందాం. మార్కెట్ పెరిగిన 25,200 కాల్ పుట్ ఎలా వస్తుంది అండ్ మార్కెట్ కిందకు వచ్చిన
25,000 కాల్స్ ఇంక్రీజ్ అవ్వాలి, పుట్స్ డిక్రీజ్ అవ్వాలి. సో దీన్ని బేస్ చేసుకుని మనకి మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు షార్టింగ్ వెళ్దాం. అదే 25,200 కాల్స్ పుట్స్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనుకోండి, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, అప్పుడు సైడ్ వేస్ మార్కెట్. సో ట్రేడింగ్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. సో సింపుల్ లాజిక్ అండి. నేను ఏదైతే ఉన్న లాజిక్ ఫాలో సేమ్ లాజిక్ ఫాలో అయ్యాం. కాకపోతే నిన్న మల్టిపుల్ స్ట్రైక్స్ చూసుకున్నాం మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు. రేపు కంప్లీట్ గా 25,200 ఈ ఒక్క దాని దగ్గరే మనకి ఎలా చేంజ్ వస్తుందో చెక్ చేసుకున్నాం. సో దిస్ విల్ బి ద గేమ్ చేంజింగ్ లెవెల్ ఫర్ టుమారో ట్రేడ్ సెట్, రైట్? అండ్ దీంతో పాటు మనం టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి టీసీఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవాలి సెంటిమెంట్ తగ్గట్టు. సో ఐటీ సెక్టర్ రీసెంట్ గా బెటర్ గానే పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ టీసీఎస్ కూడా రిజల్ట్స్ కి పాజిటివ్ గా రియాక్ట్ అయితే ఈ బ్రేక్అవుట్ లో కూడా స్ట్రెంత్ ఉంటుంది. బికాస్ టీసీఎస్ కి నిఫ్టీ 50 లో 5% వెయిటేజ్ ఉంది కాబట్టి, సో టీసీఎస్ లో వచ్చే మొమెంటం నిఫ్టీని కూడా డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ డైరెక్షన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ తో పాటు టీసీఎస్ లో రాబోతున్న మొమెంటం ను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్, రైట్? సో సేమ్ సెటప్ ఇన్ సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్ లో ఉంది. కాకపోతే సెన్సెక్స్ ఇక్కడ రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఫామ్ అయిందో ఈ స్వింగ్ హై బ్రేక్అవుట్ అయితే మనం ఎఫిషియెంట్ గా ట్రేడ్ చేయలేం. బికాస్ రీసెంట్ స్వింగ్ హై సమ్వేర్ క్లోజ్ టు 82,300 దగ్గర వచ్చింది అనుకుందాం. సో ఇది బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ మనకి ఇమీడియట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత మీకు అంత ఎఫిషియెంట్ స్పేస్ లేదు అండ్ ఇమీడియట్ గా ఇంకొక రీసెంట్ స్వింగ్ హై ఉంది కాబట్టి, సో ఈ తక్కువ పాయింట్ లో మనం ట్రేడ్ చేయడానికి కంఫర్టబుల్ గా లేదు. వెరాజ్ నిఫ్టీలో 25,200 బ్రేక్ చేస్తే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా లేవు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఈ రోజు కాల్స్ చాలా బిగ్ లెవెల్ ఎగ్జిట్ అయ్యారు కాబట్టి, ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే నిఫ్టీలో వచ్చినంత మొమెంటం ఆర్ నిఫ్టీలో ఉన్నంత కంఫర్ట్ సెన్సెక్స్ లో ఉండే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను కంప్లీట్ గా సెన్సెక్స్ ని అప్ సైడ్ అయితే అవాయిడ్ చేస్తాను. అలా కాకుండా మార్కెట్ కొంచెం రివర్సల్ వస్తే సో మనం షార్టింగ్ కి యూజ్ చేసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్ అండి. నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది అండ్ ఈ రోజు మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్ అని నిన్న మెన్షన్ చేస్తున్నామో అదే జోన్ లో ఉంది. సో ఈ పాయింట్ లో మనం ఒక నార్మల్ గా నో ట్రేడింగ్ జోన్ అని మాట్లాడుకోకపోయినా మీకు ట్రేడ్ చేయడానికి ఎక్కడ పర్ఫెక్ట్ లెవెల్స్ లేవు, పర్ఫెక్ట్ స్పేస్ లేదు. సో సేమ్ నో ట్రేడింగ్ జోన్ రేపటి కూడా ఎక్స్టెండ్ అయింది. సో రౌండ్ ఫిగర్ 55,800 విల్ బి ద సపోర్ట్ లెవెల్ అండ్ 56,300 విల్ బి ద రెసిస్టెన్స్ లెవెల్. ఈ జోన్ లో బ్యాంక్ నిఫ్టీని కంప్లీట్ గా అవాయిడ్ చేద్దాం. యూ కెన్ సీ ఈవెన్ మార్కెట్ ఈ జోన్ లో పైకి కిందకి వెళ్ళింది, అప్ అండ్ డౌన్ వెళ్ళింది, కానీ మీకు ఎక్కడా కూడా స్ట్రాంగ్ బుల్ క్యాండిల్స్ కానీ స్ట్రాంగ్ బేర్ క్యాండిల్స్ రాలేదు. ఎక్కువ డోజీ క్యాండిల్స్ వచ్చాయి, చాలా చాపీగా ఉంది. సో ఇలాంటి జోన్ లో ట్రేడ్ చేసుకుంటే స్టాప్ లాసెస్ చాలా ఫాస్ట్ గా ట్రిగర్ అవుతాయి. సో అందుకని నో ట్రేడింగ్ జోన్స్ లో ఎప్పుడు ట్రేడ్ చేయదు. సో సింపుల్ లాజిక్ బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి నిన్న దేనికైతే స్టిక్ ఆన్ అయ్యామో సేమ్ దానికే స్టిక్ ఆన్ అవుదాం. సో అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్, డౌన్ సైడ్ అయితే షార్ట్, కంప్లీట్ న్యూట్రల్ గా అయితే మనం ఉండడానికి ట్రై చేద్దాం. సో దిస్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. అండ్ దీంతో పాటు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఒకసారి దాని గురించి కూడా రీకాల్ చేసుకుందాం. ఫర్గెట్ అబౌట్ రిజల్ట్స్ అండి. ఒకసారి టెక్నికల్ గా చార్ట్ చూసుకుంటే హైయర్ టైం ఫ్రేమ్ లో చూడండి, మీకు ఆల్మోస్ట్ హై పాయింట్ నుంచి టీసీఎస్ 35% బాటమ్ లో 35% డిస్కౌంట్ లో ఒక స్టాక్ దొరుకుతుంది. అది లార్జ్ క్యాప్ స్టాక్ అవైలబుల్ ఉందంటే అది చాలా మంచి ఆపర్చునిటీ. సో మీకు రీసెంట్ హై పాయింట్ నుంచి లో పాయింట్ 35%, లైక్ ఆల్మోస్ట్ 4,500 దగ్గర నుంచి ఇప్పుడు 3,000 దగ్గర అవైలబుల్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్స్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర వరకు కూడా మనకి మార్కెట్ లో కరెక్షన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి. సో మనకి సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్ వచ్చినాయి, నెగిటివ్ వచ్చినాయి అంటే 2 పాజిటివ్ కాదు 2 నెగిటివ్ కాదు, ఒక స్టేబుల్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ రెవెన్యూ అయితే మనకి ఇంక్రీజ్ అయింది, ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద మనకి రెవెన్యూ గానీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినప్పటికీ ఇదే ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్ లో వచ్చిన రిజల్ట్స్ తో కంపేర్ చేసుకుంటే రెండు కూడా స్లైట్ డిక్రీజ్ అయింది. సో దానికి రీజన్ కూడా మనకి తెలుసు. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మన ఇండియన్ మార్కెట్స్ మీద యుఎస్ గవర్నమెంట్ విధించిన టాక్స్ టారిఫ్ అవ్వచ్చు, H1B వీసా ఫీ హైక్ అవ్వచ్చు, ఇలాంటి ఎక్స్టర్నల్ జియో ఫ్యాక్టర్స్ వల్ల ఖచ్చితంగా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ టీసీఎస్, మనకి ఫర్దర్ గా రాబోతున్న స్టాక్స్ మీద కూడా ఈ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. సో మార్జిన్ ఫాల్ అనేది మనం స్లైట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే స్లైట్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే కన్సిస్టెంట్ గా రెవెన్యూస్ పెరుగుతూ ఉన్నాయి టీసీఎస్ కి. అండ్ దాంతో పాటు ఈపీఎస్ కూడా ఇంక్రీజ్ అయింది. సో ప్రీవియస్ ఇయర్ లో ఈపీఎస్ ఆల్మోస్ట్ 40 ఉంటే ఇప్పుడు 42, 41, 42 రేంజ్ లో ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఒక్కొక్క షేర్ నుంచి ఒక షేర్ హోల్డర్ కి వచ్చే ఎర్నింగ్ కూడా పెరుగుతూ వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం దే హావ్ డిక్లేర్డ్ 11 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేశారు. ఒక్కొక్క షేర్ కి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి 11 రూపీస్ ప్రాఫిట్ కూడా, లైక్ కంపెనీలో వచ్చిన ప్రాఫిట్ ని డివిడెండ్ ఫార్మాట్ లో కూడా షేర్ చేయబోతున్నారు. ఈ ఫండమెంటల్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఓవరాల్ ఫండమెంటల్స్ నుంచి స్లైట్ గ్రోత్ కనిపించింది, 2 నెగిటివ్ ఏం లేదు. బట్ ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే హై పాయింట్ నుంచి మనకి 35% డిస్కౌంట్ లో అది స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర అవైలబుల్ అవడం అనేది మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ నుంచి మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ యాక్టివిటీ కనిపిస్తే సో ఈ పాయింట్ లో నేను పర్సనల్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కూడా క్రాస్ చెక్ చేసుకుని మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ స్టాక్ తో పాటు దేర్ ఇస్ వన్ మోర్ స్టాక్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ టుమారో. రేపు స్వింగ్ ట్రేడింగ్ కి అది కూడా ప్లాన్ చేసుకున్నాము. MCX మనకి ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చిందండి. సో డైలీ టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. స్ట్రాంగ్ బ్రేక్అవుట్. సో అక్కడ వచ్చిన బ్రేక్అవుట్ క్యాండిల్ ఎంత మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ స్టాక్ కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ మై పర్సనల్ వ్యూ అండి. బట్ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా ఓన్ అనాలిసిస్ అండ్ మీ ఓన్ రీసెర్చ్ చేసుకుని మీరు పర్సనల్ గా డిసైడ్ అవ్వండి, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ
జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.